నమస్కారం. మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం. కొనసాగుతున్న యాసంగి వేరుశనగ సేద్యం. గుజరాత్లో మార్చి 7 నాటికి యాసంగి వేరుశనగ సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 1.67 లక్షల హెక్టార్ల నుండి తగ్గి 1.54 లక్షల హెక్టార్లకు విస్తరించగా ఇందులో మార్చి 10 నాటికి గుజరాత్ సేద్యం 18,118 నుండి తగ్గి 14,397, మార్చి 12 నాటికి తెలంగాణలో 2,08,791 ఎకరాల నుండి 2,40,821 ఎకరాలలో విస్తరించింది. మహారాష్ట్రలో సేద్యం ప్రక్రియకు తెరపడింది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లో మరో నెల రోజులలో కొత్త సరుకు రాబడులు ప్రారంభం కాగలవని తెలుస్తోంది. ప్రస్తుతం తగ్గిన రైతుల సరుకు అమ్మకాలు మరియు హెచ్పిఎస్కు పెరిగిన డిమాండ్ వలన ధరలకు మద్దతు లభిస్తున్నది. తెలంగాణలోని అచ్చంపేట, మహబూబ్ నగర్, జడ్చర్ల మరియు పరిసర ప్రాంతాల మార్కెట్లలో 25,000 బస్తాల వేరుశెనగ రాబడిపై 5,400 నుండి 7,490, ఆంధ్రప్రదేశ్లోని ఆదోనిలో 40,000 బస్తాలు, కర్నూలు, ఎమ్మిగనూరు, అనంతపురంలో 15,000 బస్తాల చొప్పున వేరుశెనగ రాబడిపై 6,400 నుండి 6,980, హెచ్పిఎస్ 80 నుండి 90 కౌంట్. చెన్నై డెలివరీ 9,700 నుండి 9,800, 70 నుండి 80 కౌంట్ 10,200, 60 నుండి 70 కౌంట్ 11,000, 60 నుండి 65 కౌంట్ 11,400, 90 నుండి 100 కౌంట్ 9,800. దిండిగల్ సరుకు కేరళ డెలివరీ 80 నుండి 90 కౌంట్, 80 కిలోల బస్తా, 8,100 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీ, మహోబా, మౌరానిపూర్ మరియు పరిసర ప్రాంతాల మార్కెట్లలో కలిసి 40,000 బస్తాల వేరుశెనగ రాబడిపై 4,200 నుండి 4,700. మధ్యప్రదేశ్లోని నీమచ్లో ప్రతిరోజు 8,000 బస్తాల రాకపై నాణ్యమైన సరుకు 5,000 నుండి 5,200, మీడియం బెస్ట్ 4,600 నుండి 4,900, మీడియం 4,300 నుండి 4,500 ధరతో వ్యాపారమైంది. గుజరాత్లో ప్రతిరోజు 40,000 బస్తాల వేరుశెనగ రాబడి అవుతుండగా ఇందులో రాజ్కోట్ సాధారణ రకం 4,500 నుండి 4,750, మీడియం 5,000 నుండి 5,100, నాణ్యమైన సరుకు 5,600 నుండి 5,800, G20 సాధారణ రకం 5,150 నుండి 5,250, మీడియం 5,400, నాణ్యమైన సరుకు 5,500, BT32 సాధారణ రకం 4,850 నుండి 5,000, మీడియం 5,050 నుండి 5,150, బెస్ట్ 5,250 నుండి 5,300, గిర్నార్ 4 రకం 5,550 నుండి 5,650, రిసోర్ట్లో జావా హెచ్పిఎస్ 80 నుండి 90 కౌంట్ 8,300, 50 నుండి 60 కౌంట్ 10,300, బోల్డు సరుకు 7,600, 60 నుండి 70 కౌంట్ 7,400, 40 నుండి 50 కౌంట్ 7,800, 38 నుండి 42 కౌంట్ 8,100. టిజె కొత్త సరుకు 80 నుండి 90 కౌంట్ స్థానికంగా 7,850, 50 నుండి 60 కౌంట్ 8,500, గోండల్, రాజ్కోట్, జునాగఢ్ ప్రాంతాలలో హెచ్పిఎస్ ముంద్రా డెలివరీ 50 నుండి 60 కౌంట్ 7,850, 50 నుండి 55 కౌంట్ 7,750, 40 నుండి 50 కౌంట్ 7,850, 38 నుండి 42 కౌంట్ 8,150 మరియు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ కొత్త సరుకు టిజే 80 నుండి 90 కౌంట్ స్థానికంగా 7,750, 50 నుండి 60 కౌంట్ 8,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఖరీఫ్, రబీ పంటల రాబడులు మరియు ఋతుపవనాల ఆధారంగా 2024-25 కోసం వేరుశెనగ ఉత్పత్తి అంచనాపై ఇటీవల కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ సమీక్ష నిర్వహించింది. ఈ ఏడాది మొత్తం ఉత్పత్తి 2023-24తో పోలిస్తే 86.60 లక్షల టన్నుల నుండి 17.66 లక్షల టన్నులు పెరిగి 104.26 లక్షల టన్నులకు చేరింది. కర్ణాటకలోని బళ్ళారి, చెల్లకేరి, చిత్రదుర్గ్,
యాద్గిర్ మరియు పరిసర ప్రాంతాల మార్కెట్లలో కలిసి వారంలో 25,000 బస్తాల వేరుశెనగ రాబడిపై 6,180 నుండి 7,150. కదిరి లేపాక్షి 5,000 నుండి 5,500. చెల్లకేరిలో హెచ్పిఎస్ 80 నుండి 90 కౌంట్ 9,500 నుండి 9,700. 60 నుండి 70 కౌంట్ 10,500 నుండి 10,600. 60 నుండి 65 కౌంట్ 10,900 నుండి 11,000. 90 నుండి 100 కౌంట్ 9,300 నుండి 9,400. కళ్యాణి 7,150 నుండి 7,200 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. రాజస్థాన్ మార్కెట్లలో ప్రతిరోజు 20,000 బస్తాల వేరుశెనగ రాబడిపై 4,500 నుండి 5,100. హెచ్పిఎస్ 40 నుండి 50 కౌంట్ 7,750 నుండి 7,900. 50 నుండి 60 కౌంట్ 7,600 నుండి 7,700. 60 నుండి 65 కౌంట్ 7,400 నుండి 7,500. 60 నుండి 70 కౌంట్ 7,250 నుండి 7,450. మరియు తమిళనాడులోని బోతపాడి, అంతియూరు, కొడుముడి, దిండిగల్ ప్రాంతాలలో 2,000 బస్తాల రాకపై 6,500 నుండి 7,280 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ7.